యాదాద్రి భువనగిరి జిల్లాలో చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని భువనగిరి పట్టణంలో నవోదయ సోషల్ ఆర్గనైజేషన్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూపస్ పాస్టర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కటికొల్ల గల్లీ, హౌసింగ్ బోర్డు, శివానగర్, హనుమాన్ వాడ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలను గుర్తించి వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదల సేవకు మానవతావాదులు ముందుకు రావాలన్నారు. అనాథలు, వృద్ధులు, పేద కుటుంబాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. సేవాభావంతో చేసే ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఇలాంటి పేదలను మనం ఆదరించాలి, వాళ్ళని అభిమానించాలి, వాళ్ళకి సేవ చేయాలి. నిజంగా వీళ్ళకి ఎవరైనా ఉన్నప్పటికీ సేవ చేసే దాంట్లో ఎవరైనా మనం కులమైన, మతమైన, బంధమైన మనం సేవ చేస్తే మన పిల్లలకు మనకు కూడా పూర్తిగా దేవుడు భగవంతుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇలాంటి నిరుపేదల పట్ల మా రూపస్ గారు చూపిస్తున్న ప్రేమను మేమెంతో వారిని అభినందిస్తూ మున్ముందుగా కూడా వారికి గవర్నమెంట్ ద్వారా వాళ్ళ సంస్థకు 2 ఎకరాల గవర్నమెంట్ స్థలాన్ని కూడా ఇప్పించే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ నవోదయ వాళ్లకు హృదయపూర్వకంగా అభినందనలు.